పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళనని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాను. దావీదు అంటున్నాడు, అవి నాకు వాడుకలేదు. ఏంటవి? యుద్ధ వస్త్రములు, రాగి శిరస్త్రాణము, యుద్ధ కవచము, కత్తి. ఇవి వాడుకలో లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవంటే లోపల శత్రువుల పట్ల, సింహము పట్ల, ఎలుగుబంటి పట్ల భయం లేదు. భయం ఉంటే అప్పుడు బయట ఆ భయానికి డ్రెస్, శిరస్త్రాణము, యుద్ధ కవచము, కత్తి, ఇవన్నీ ఏంటి? భయానికి బట్టలవి, భయానికి సాదృశ్యమవి. లోపల భయమే లేనప్పుడు కంటికి కనిపించేవి ఇంకెందుకు వేసుకుంటాం? దావీదు చెబుతున్నాడు, భయం నాకు వాడుకలోనే లేదు. నీలో ఇంకా భయము వాడుకలోనుందా? ఏదో ఒక విషయంలో భయము నీ జీవితంలో ఇంకా ఏలుబడి చేస్తుందా? దావీదు విశ్వాస వీరుడు. దావీదులున్న విశ్వాసము భయాన్ని చంపేస్తుంది. లోపల భయమే లేదు గనుక బయట భయానికి వేసుకోవాల్సిన బట్టలు అవసరం లేదు. రాగి శిరస్త్రాణము, కత్తి, ఇవన్నీ అవసరం లేదు. దావీదుకి భయము వాడుకలోనే లేదంట. లోపల విశ్వాసము భయాన్ని చంపేసింది. మన వాడుకలో భయం ఉందా? అబద్ధాలున్నాయా? ఏమున్నాయి మన వాడుకలో? దావీదుకి చిన్ననాటి నుంచి కూడా భయం లేదు, విశ్వాసంతో నిండిపోయాడు కదా. ఈవెన్ గొలియాత్ కూడా అంతెత్తున్నాడు, అయినా ధరించాడు. అంటే భయం ఉంది. భయం ఉంది. రూపము, ఆకారము, ధనము ఇవన్నీ కాదు. భయాన్ని చంపేది విశ్వాసం ఒక్కటే. ఎవరైనా సరే భయాన్ని చంపేది విశ్వాసం ఒక్కటే.